గత కొన్ని వీడియోల నుంచి మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండా క్వశ్చన్ను చూసి ఆన్సర్ టిక్ చేసే విధంగా లాజిక్స్ను నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఈ వీడియోలో ఈరోజు మనము లెటర్ రైటింగ్కు సంబంధించి లాజిక్స్ను నేర్చుకుందాం. రైట్. సో గమనించండి, టెట్ సిలబస్లో లెటర్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈజీగా మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న వాటిల్లో ఇది కూడా ఒకటి. జస్ట్ నేను కొన్ని టిప్స్ మాత్రమే చెప్తాను, అవి ఫాలో అయితే మీకు ఈజీగా మార్కులు వచ్చేస్తాయి. సో ఆ లెటర్ రైటింగ్కి సంబంధించి టిప్స్ చెప్పే ముందు ఒక 2 క్వశ్చన్లను చూద్దాం, అంటే ఎలా అడుగుతాడు అనేటువంటిది. రైట్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫార్మల్ లెటర్ ఈజ్ టు. మెయిన్ పర్పస్ ఆఫ్ ఫార్మల్ లెటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది అంటే ఆ లెటర్ దేని గురించి చెప్తుంది. ఓకే, లెటర్స్లలో 2 లెటర్స్ ఉంటాయని తెలుసుకోవాలి. ఫార్మల్ లెటర్ ఒకటి, ఇంకోటి పర్సనల్ లెటర్ ఒకటి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఆన్సర్ టిక్ చేయగలగాలి. రైట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. యువర్స్ సిన్సియర్లీ ఈజ్ యూజ్డ్ ఇన్. ఈ యువర్స్ సిన్సియర్లీ అనేటువంటి దాన్ని ఎందులో ఉపయోగిస్తాం? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఫార్మల్ లెటర్ ఉంటుంది, పర్సనల్ లెటర్ ఉంటుంది. మరి దీన్ని ఇందులో ఉపయోగిస్తామా, ఈ లెటర్లో పర్సనల్ లెటర్లో ఉపయోగిస్తామా, ఫార్మల్ లెటర్లో ఉపయోగిస్తామా అనేటువంటిది తెలిసి ఉంటే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా మీరు బిట్ చేయగలుగుతారు. అది కూడా నేను టిప్స్ తోటి చెప్తాను. ఇంకొక బిట్ చూద్దాము. గమనించండి, ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ఫార్మల్ లెటర్ షుడ్ ఇంక్లూడ్. ఫార్మల్ లెటరు, పర్సనల్ లెటర్ అనుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు ఫార్మల్ లెటర్ గురించి అడిగిండు. అందులో మొదటి పారాగ్రాఫు దేని గురించి చెప్తుంది? కన్క్లూజనా, పర్పసా, పర్సనల్ డీటెయిల్సా, అపాలజీనా? సో ఈ విధంగా ఇవి తెలవాలంటే ఒకసారి మనం ఇప్పుడు లాజిక్ నేర్చుకునే దాంట్లోకి వెళ్దాము. ఇక్కడ నేను ఒక మోడల్ లెటర్ ఇచ్చాను. ఈ మోడల్ లెటర్ను మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు అన్ని ఆన్సర్స్ మీ జేబులో ఉన్నట్టే. ఒకసారి ఈ లెటర్ను అబ్జర్వ్ చేసేయండి. లెటర్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోయేటువంటిది ఫార్మల్ లెటర్ గురించి. ఫార్మల్ లెటర్స్లో ఏమేమి ఉంటాయి, పర్సనల్ లెటర్స్లో ఏమేమి ఉంటాయి, అదే మ్యాటర్. ఈ 2 తెలిస్తే అయిపోయినట్టే. ఫార్మల్ లెటర్లో డేట్ రాస్తాము. అదేవిధంగా ఇక్కడ గమనించండి, ఇదంతా టు అడ్రస్ కిందికి వస్తుంది. రైట్. అంటే ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళని సంబోధిస్తూ అక్కడ రాస్తాం. దాన్ని ఆన్సర్లో ఏమడుగుతాడంటే దీన్ని ఏమంటారు అని అడుగుతాడు. టు అడ్రస్ అని రాస్తాం. టు అడ్రస్లో ఏం రాస్తాము అని అడుగుతాడు. ఎవరికి రాస్తున్నామో వాళ్ళది రాస్తాం, వాళ్ళని సంబోధిస్తూ. రైట్. తర్వాత ఇది ఉండదు డేట్, ఇక్కడ డేట్ ఆల్రెడీ ఇక్కడనే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏముంటుందంటే సబ్జెక్ట్. ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కదా, ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం రాస్తామని, సబ్జెక్ట్ రాస్తాం. సబ్జెక్ట్ కూడా ఎలా స్టార్ట్ అవుతుందంటే రిక్వెస్ట్ ఫర్ అను, లేదంటేనేమో అప్లికేషన్ ఫర్ అను స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ అని ఉంది చూడండి, దీన్ని ఏమంటామంటే సాల్యుటేషన్ అంటాం. అందులో క్వశ్చన్లు ఇస్తాడు. ఫార్మల్ లెటర్లో రెస్పెక్టెడ్ ఫర్ అనే దాన్ని పార్ట్స్ ఆఫ్ ద లెటర్లో ఏమంటాము, సాల్యుటేషన్ అని టిక్ చేయాలి మనం. తర్వాత మనం ఏమైతే చెప్పాలనుకున్నామో అది ఎందులో చెప్తామంటే బాడీ ఆఫ్ ద లెటర్లో చెప్తాం. సో దీన్ని ఏమంటాం, బాడీ ఆఫ్ ద లెటర్ అంటాం. రైట్. దాని తర్వాత ఇక్కడ క్లోజింగ్ ఉంది చూడండి, ఈ క్లోజింగ్నే మనము ఇక్కడ రాస్తాం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అటువంటి రాస్తాం చూడండి. దీన్ని ఏమంటామంటే క్లోజింగ్ ఆఫ్ ది లెటర్ అంటాం. దాన్ని సబ్స్క్రిప్షన్ అని కూడా చెప్తాం. రైట్. ఈ సబ్స్క్రిప్షన్లో కానీ ఈ క్లోజింగ్ ఆఫ్ ద లెటర్లో కానీ ఏం రాస్తామంటే యువర్స్ ఒబీడియంట్లీ కానీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ కానీ, యువర్స్ సిన్సియర్లీ కానీ రాస్తాము. మన పేరు రాస్తాము, మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ రాసేస్తాము, అయిపోతుంది. స్కూల్ పిల్లలైతే క్లాస్ రాస్తారు, రోల్ నెంబర్ రాస్తారు. ఇది. నెక్స్ట్ ఇంకొక భాగం ఉంటుంది, సెండర్స్ అడ్రస్. సెండర్స్ యొక్క అడ్రస్ దాన్ని ఎప్పుడు రాస్తామంటే ఎన్వలప్ కవర్ మీద రాస్తాం. ఇది ఫార్మల్ లెటర్కు సంబంధించినటువంటి లాజిక్స్, బిట్స్. ఓకే, ఈ వీటి మీదనే బిట్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇప్పుడు మనము ఏది చూద్దామంటే ఇంకొక లెటర్ అని చెప్పుకున్నాం కదా, ఇంకొక లెటర్ ఏంటిది, పర్సనల్ లెటర్. పర్సనల్ లెటర్ అఫీషియల్. ఈ ఇంతకుముందు చెప్పుకున్న ఫార్మల్ లెటర్ ఏమో ఆఫీసులకే రాస్తాం, అఫీషియల్. అందులో ఉపయోగించే లాంగ్వేజ్ ఫార్మల్, మర్యాదపూర్వకంగా ఉండే లాంగ్వేజ్ ఫార్మల్ లెటర్లో రాస్తాం. పర్సనల్ లెటర్ మనకి ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. పర్సనల్ లెటర్ని మనకు ఇష్టం వచ్చినట్టుగా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్కే కానీ రాసుకునేది కాబట్టి మనకు తోచిన పదాలను అందులో ఉపయోగించవచ్చు, మనకు వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ బట్టి. సో దానికి డిఫరెన్స్ ఏంటిదంటే కొన్ని ఫార్మల్ లెటర్లో రాసే కొన్ని ఎగిరిపోతాయి, పర్సనల్ లెటర్
డేట్ రాస్తాము. ఇందులో పర్సనల్ లెటర్లో టు అడ్రస్ రాయము. ఓకే సారీ, టు అనేటువంటి దాన్ని రాయము. తర్వాత సంబోధిస్తూ రాయము. అక్కడ ఇదంతా పోతుంది, సబ్జెక్టులు ఉండవు. రైట్, ఇక్కడ రెస్పెక్టెడ్ దగ్గర డియర్ అని వస్తుంది. డియర్ ఫాదర్, డియర్ మదర్, డియర్ సిస్టర్, ఆ విధంగా రాసేస్తాము. రైట్, దాని తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ కామన్గా ఉంటుంది. కాకపోతే ఇందులో లాంగ్వేజ్ అప్పట్లాగా ఉండదు, ఫార్మల్ లెటర్ లాగా మనకి ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. క్లోజింగ్ ఉంటుంది. క్లోజింగ్ దగ్గర యువర్ ఒబీడియంట్లీ అవేమి ఉండవు. ఓకే, యువర్ లవింగ్ ఫ్రెండ్, ఓకే యువర్ ఫ్రెండ్, ఆ విధంగా మనము రాసేసుకుందాం. రైట్, అది ఇందులో రాస్తాం. రైట్, సెండర్స్ అడ్రస్ కామన్గా ఎన్వలప్ మీద రాస్తాము. ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు ఒకసారి బిట్స్ చూద్దాము. ఫస్ట్ బిట్ చూడండి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది అంటే, ఆ ఫార్మల్ లెటర్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే అఫీషియల్ లెటర్ అని గుర్తుకు రావాలి. రైట్, అఫీషియల్ లెటర్. సో ఫార్మల్ లెటర్ ఈజ్ టు ద మెయిన్ పర్పస్ ఎక్స్ప్రెస్ పర్సనల్ ఫీలింగ్స్. పర్సనల్ ఫీలింగ్స్ ఫార్మల్ లెటర్లో రాస్తామా? రాయము. అంటే ఇది ఆన్సర్ కాదు. కమ్యూనికేట్ అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్స్. అఫీషియల్స్ తోటి కమ్యూనికేట్ చేస్తాము, ఎస్. తర్వాత ఎంటర్టైన్ ద రీడర్. రీడర్ని ఎంటర్టైన్ చేస్తామా? ఫార్మల్ లెటర్లో ఆఫీసర్కి రాసే దాంట్లో వాళ్ళతో ఎంటర్టైనింగ్ ఉంటుందా? ఉండదు. టెల్ ఏ స్టోరీ, కథలాగా చెప్తాం, అందులో చెప్పం. సో ఆ విధంగా బిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈజీగా గుర్తుపట్టేలాగా ఉందా లేదా? ఫార్మల్ లెటర్ అంటే అఫీషియల్ లెటర్. ఓకే రైట్. సో ఆన్సర్ చూడండి, బి. మనం టిక్ చేసిన ఆన్సర్ బి. ఫార్మల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అఫీషియల్ ఆర్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. అఫీషియల్ కానీ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కానీ ఉపయోగించే లెటరే ఫార్మల్ లెటర్. నెక్స్ట్ బిట్. యువర్స్ సిన్సియర్లీ ఈజ్ యూజ్డ్ ఇన్. యువర్స్ సిన్సియర్లీ ఎందులో ఉపయోగిస్తాం? నేను ఇంతకుముందు చెప్పా, ఫార్మల్ లెటర్కు పర్సనల్ లెటర్కు చెప్పా. ఫార్మల్ లెటర్లో యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని ఉపయోగిస్తాం. పర్సనల్లో యువర్ లవింగ్ ఫ్రెండ్, ఓకే ఆ విధంగా ఉపయోగిస్తామని చెప్పాం కదా. సో ఇప్పుడు యువర్ సిన్సియర్లీ ఏంటిది? ఇన్ఫార్లో ఉపయోగిస్తామా? లేదు. బోత్ ఏ అండ్ బిలో, ఒక్క నిమిషం, అంటే ఫార్మల్ లెటర్లు ఉపయోగిస్తామా? అవును. బోత్ ఏ అండ్ బియా? కాదు. ఒక దాంట్లోనే ఉపయోగిస్తున్నాం కాబట్టి కాదు. నైదర్, ఏది కాదు. సో ఇది కాదు కదా ఆన్సర్. మనకు ఆన్సర్ ఏంటిది? సిన్సియర్లీ, యువర్ సిన్సియర్లీ అనేటువంటిది ఫార్మల్ లెటర్లో ఉపయోగిస్తాం. సో ఆన్సర్ బి. మనం టిక్ చేసింది కూడా బి. సో ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఏంటిదంటే, యువర్ సిన్సియర్లీ ఈజ్ ఏ అప్రోప్రియేట్ వెన్ రైటింగ్ టు సమ్వన్ హూజ్ నేమ్ ఈజ్ అన్నోన్. ఓకే, నేమ్ తెలియనప్పుడు కూడా యువర్ సిన్సియర్లీ అనే దాన్ని మనం ఉపయోగిస్తాం. రైట్, అంటే వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా ఫార్మల్ లెటర్ కదా, కాబట్టి అప్పుడు కూడా రాస్తాం. నెక్స్ట్, ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ఫార్మల్ లెటర్ షుడ్ ఇంక్లూడ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫార్మల్ లెటర్కు పర్సనల్ లెటర్కు ఫస్ట్ పారాగ్రాఫ్ ఫార్మల్ లెటర్లో ఏంటిది అని చెప్పుకున్నాం. కన్క్లూజన్ ఉంటుందా? పర్పస్ ఆఫ్ రైటింగ్ ఉంటుందా? పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయా? అపాలజీ ఉంటాయా? ఫార్మల్ లెటర్లో ఫస్ట్ ఏముంటుందని చెప్పుకున్నాము? సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అనేటువంటి దేని గురించి చెప్తుంది? ఆ లెటర్ను ఎందుకు రాస్తున్నాం అనేటువంటి చెప్తుంది. రైట్. సో ఆఫీసర్ ఏం చేస్తాడు? పర్పస్ ఆఫ్ ది లెటర్ ఒకటే చూసుకుంటాడు. చూసుకొని ఇంపార్టెంట్ అయితే మిగతా చదువుతాడు, లేదంటే దాన్ని పక్కకు పడేస్తాడు. సో పర్పస్ ఆఫ్ ద లెటర్ తెలియజేస్తుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం తెలియజేస్తుంది? పర్పస్ ఆఫ్ ది లెటర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ఓపెనింగ్ ఆఫ్ పారాగ్రాఫ్ స్టేట్ ద రీజన్ ఫర్ రైటింగ్. అసలు ఎందుకు రాస్తున్నాం అనేది అందులో తెలియజేస్తుంది. నేను ఆ లెటర్ను కూడా ఇప్పుడు డిస్ప్లే చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూడవచ్చు. నెక్స్ట్, ద రైటర్స్ అడ్రస్ ఈజ్ రిటర్న్ ఎట్ ద డాష్ ఆఫ్ ది లెటర్. రైటర్స్ యొక్క అడ్రస్ దేని మీద రాస్తాం మనం? ఎండ్లో రాస్తామా, మిడిల్లో రాస్తామా, టాప్ లెఫ్ట్లో రాస్తామా, టాప్ రైట్ కార్నర్లో రాస్తామా? రైట్. సో ఎక్కడ రాస్తాము? సి ఆన్సర్. టాప్ లెఫ్ట్లో రాస్తాము. టాప్ లెఫ్ట్లో మనము రాస్తాం. ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ రాస్తాం. రైట్. సో నెక్స్ట్ మీరు చూడండి, సెండర్స్ అడ్రస్ యూజువల్లీ రిటర్న్ ఇన్ ద టాప్ లెఫ్ట్. టాప్ లెఫ్ట్లోనే, అంటే ఇలా ఉంటుంది కదా లెటర్ రైటింగ్, ఇంకో ఇక్కడ రాస్తాం. టు అని సంబోధిస్తూ రాస్తాం కదా, అది. రైట్. ఇక్కడ ఏం రాస్తాము? డేట్ రాస్తాం. ఇక్కడ ఏం రాస్తాము? ఫస్ట్ పారాగ్రాఫ్ రాస్తాం, అంటే సబ్జెక్ట్. దీని తర్వాత రెస్పెక్టెడ్ అనేటువంటి సాల్యుటేషన్ రాస్తాం. బాడీ ఆఫ్ ది లెటర్ కింద క్లోజింగ్ రాస్తాం. ఓకే. నెక్స్ట్ బిట్.
ఏ పర్సనల్ లెటర్ ఈజ్ ఆల్సో కాల్డ్. పర్సనల్ లెటర్ని ఇంకో రకంగా ఏమని పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫార్మల్ లెటర్ అంటామా, కాదు. నెక్స్ట్ బిజినెస్ లెటర్ అంటామా పర్సనల్ లెటర్ను, కాదు. అఫీషియల్ లెటర్ పర్సనల్ లెటర్ అంటే కాదు. ఇన్ఫార్మల్ లెటర్ అంటాము. ఓకే, ఏమంటాము, ఇన్ఫార్మల్ లెటర్ అని చెప్తాం. ఏ లెటర్ను, పర్సనల్ లెటర్ను. పర్సనల్ లెటర్కు ఉన్నటువంటి ఇంకో పేరు ఇన్ఫార్మల్. రైట్. అదే ఫార్మల్ లెటర్కు ఉన్నటువంటి ఇంకో పేరు ఏంటిదంటే అఫీషియల్ లెటర్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పర్సనల్ లెటర్ ఎవరెవరికి రాస్తాము, ఫ్రెండ్స్కు రాస్తాము, రిలేటివ్స్కి రాస్తాము. ఓకే, ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు రాసేటువంటిది పర్సనల్ లెటర్. దానికి ఇంకో పేరు ఇన్ఫార్మల్ లెటర్. నెక్స్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ ఫార్మల్ లెటర్ షుడ్ బి. ఇది చూడండి, ఇది ఫార్మల్ లెటర్ అనుకుందాం. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 2 అడ్రస్ ఉంటుంది. ఇక్కడ రాసేటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది ఎలా ఉండాలి అంటున్నాడు. లాంగ్ అండ్ డీటెయిల్స్. లాంగ్గా ఉంది అక్కడ, లేదు. ఇది లాంగ్ ఉంటుంది, బాడీ ఆఫ్ ది లెటర్. రైట్. షార్ట్ అండ్ క్లియరా, షార్ట్ అండ్ క్లియరా, అవును కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, బి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, బి. సబ్జెక్ట్ మస్ట్ బి బ్రీఫ్గా ఉండాలి. తర్వాత మన ఇష్యూను పాయింట్అవుట్ చేసే విధంగా ఉండాలి. రైట్, గుర్తుపెట్టుకోండి. డియర్ సార్ లేదా మేడం ఈజ్ యూజ్డ్ వెన్. వాటిని ఎప్పుడు ఉపయోగిస్తాం, డియర్ సార్, డియర్ మేడం అంటే పక్కన పేరు రాయం. ఎప్పుడు, రైటర్ నోన్ ద రీడర్. మనకు రైటర్ ఎవరికైతే రాస్తామో ఆయన గురించి తెలిసినప్పుడు డియర్ సార్, డియర్ మేడం అని రాస్తామా. రీడర్ ఈజ్ ఏ క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు రాస్తామా. జెండర్ ఆర్ నేమ్ ఈజ్ అన్నోన్. జెండరు లేదా వాళ్ళ యొక్క పేరు మనకు అంటే అతను మేలా ఫీమేలా తెలియనప్పుడా, లేదంటేనేమో అతని యొక్క పేరు మనకు తెలియనప్పుడా. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ కంప్లైంట్ లెటర్ ఓన్లీ. ఇట్ ఈస్ ఏ కంప్లైంట్ లెటర్లో రాస్తామా. ఎప్పుడు రాస్తామంటే అతని యొక్క జెండరు అంటే మేలా ఫీమేలా తెలియదు, అదేవిధంగా అతని యొక్క పేరు తెలియనప్పుడు రాస్తాం అనమాట. ఓకే, డియర్ సార్, డియర్ మేడం అని ఆ టైంలో రాస్తాం. జెండర్ నేమ్ కానీ లేదంటేనేమో అతని యొక్క నేమ్ కానీ తెలియనప్పుడు. సో ఆన్సర్ చూడండి, సి. మనం టిక్ చేసింది సి. యూజ్ దిస్ వెన్ నేమ్ ఈజ్ నాట్ నోన్. రైట్. నెక్స్ట్, ద టోన్ ఆఫ్ ఏ పర్సనల్ లెటర్ షుడ్ బి. పర్సనల్ లెటర్లో ద టోన్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్ షుడ్ బి. ఫార్మల్ లెటర్లో మనం రాసేటువంటి టోన్ ఎలా ఉండాలి అంటే క్యాజువల్గా మాట్లాడే విధంగా ఉండాలా, పొలైట్గా ఉండాలా, హ్యూమరస్గా ఉండాలా, యాంగ్రీగా ఉండాలి. ఫార్మల్ లెటర్ అంటే ఆఫీసర్కు రాసేది. ఆఫీసర్కు రాసేటువంటిది లెటర్ ఎలా ఉండాలి అంటే పొలైట్గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. రైట్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్. చూడండి, ప్రొఫెషనల్ లెటర్ రిక్వైర్ రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్. ఈ క్రింది వాటిలలో ఇన్ఫార్మల్ లెటర్లో ఉపయోగించింది ఏది. ఇన్ఫార్మల్ లెటర్ అంటే పర్సనల్ లెటర్లో ఉపయోగించింది ఏది, ఏంటిది. డియర్ జానా, యువర్స్ లవింగ్లీ, వాట్సాప్, రెస్పెక్టెడ్ సార్. సో ఇది ఎవరికి రాస్తాము, రిలేటివ్స్కి రాస్తాము, ఫ్యామిలీ మెంబర్స్కి రాస్తాము, ఫ్రెండ్కు రాస్తాం. సో కాబట్టి అందులో రెస్పెక్టెడ్ సార్ అని రాస్తామా, మరి రాయం. కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆన్సర్. రైట్. డియర్ జాన్ అని రాస్తాం, యువర్స్ లవింగ్లీ అని రాస్తాం, వాట్సాప్ అని కూడా రాస్తాం. రైట్. నెక్స్ట్, ద కాంప్లిమెంటరీ క్లోజ్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్ ఈజ్. ఫార్మల్ లెటర్ యొక్క కాంప్లిమెంటరీ క్లోజ్ ఎలా రాస్తాం, దేనికి రాయమన్నాడు అనేది చూసుకోవాలి. ఫార్మల్ లెటర్ యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్స్ లవింగ్లీ, చీట్స్. ఎలా రాస్తాము, యువర్స్ ఒబీడియంట్లీ అని రాస్తాం. యువర్స్ అఫెక్షనేట్లీ అనేటువంటిది పర్సనల్ లెటర్లో రాస్తాం. యువర్స్ లవింగ్లీ అనేటువంటిది పర్సనల్ లెటర్లో రాస్తాం. చీర్స్ అనేటువంటిది పర్సనల్ లెటర్లో రాస్తాం. ఇది అఫీషియల్ లెటర్లో రాస్తాం, అంటే ఫార్మల్ లెటర్లో రాస్తాము. నెక్స్ట్, ఏ లెటర్ ఎండ్స్ పొలైట్లీ విత్. ఒక లెటర్ పొలైట్గా ఎలా ఎండ్ అవుతుంది, థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ తోట, ఓకే బాయ్ అనా, సీ యూనా, టేక్ కేరా. ఎలా ఎండ్ అవుతుంది, లెటర్కు లాస్ట్లో మనం థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అని రాయాలి. సో ఈ విధంగా ఎండ్ అవుతుంది. రైట్. నెక్స్ట్, వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్. ఓకే, వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ అనేటువంటిది ఎందులో అంటే తప్పుకు క్షమించాలన్నట్టుగా అడగడం. ఓకే, పొరపాటు గురించి చెప్పడం ఎందులో, ఇన్ఫార్మల్ లెటర్స్, కంప్లైంట్ లెటర్స్,
ఇన్విటేషన్ లెటర్స్, ఫ్రెండ్లీ లెటర్స్. ఇక్కడ ఏమవుతుంది, కంప్లైంట్ లెటర్లో మనము రాస్తాం, ఎందుకంటే మిస్టేక్ గురించి రాస్తున్నాం కదా. సో కాబట్టి కంప్లైంట్ లెటర్లో మనము రాస్తాము. రైట్. నెక్స్ట్, ద బాడీ ఆఫ్ ది లెటర్స్ కంటైన్. బాడీ ఆఫ్ ది లెటర్లో ఏమేమి ఉంటాయి? ద యాక్చువల్ మెసేజ్, ఓన్లీ సిగ్నేచర్, ఓన్లీ అడ్రస్, డేట్ ఓన్లీ. ఏముండాలి అందులో? యాక్చువల్ మెసేజ్ ఉండాలి. బాడీ ఆఫ్ ది లెటర్ అంటే ఈ విధంగా లెటర్ ఉంటే ఇక్కడ డేట్ ఉంటుంది, ఇక్కడ టు అని సంబోధిస్తూ రాస్తాము, సబ్జెక్ట్ ఉంటుంది. ఇగో ఇందులో మనం చెప్పాలనుకున్న మ్యాటర్ ఉండాలి కాబట్టి ఇది ఉంటుంది, యాక్చువల్ మెసేజ్ ఉంటుంది. నెక్స్ట్, విచ్ పార్ట్ అపియర్స్ ఎట్ ఎండ్ ఆఫ్ ఎ లెటర్. ఓకే, ఎండ్ ఆఫ్ ఏ లెటర్ ఎండింగ్లో మనకి వేటిని రాస్తాం మనం? సబ్జెక్ట్ రాస్తామా? కాదు. సాల్యుటేషన్ రాస్తామా? కాదు. క్లోజింగ్ అండ్ సిగ్నేచర్ అనేటువంటిది రాస్తాము. సో ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏముంటుంది? క్లోజింగ్, సిగ్నేచర్ చేయాలని చెప్పిన కదా, సో అది. ఇన్ఫార్మల్ లెటర్స్ ఆర్ రిటర్న్ టు. ఇన్ఫార్మల్ లెటర్ ఎవరికి రాస్తాం? బ్యాంక్ మేనేజర్కా? కాదు. ఇన్ఫార్మల్ అంటే పర్సనల్ లెటర్. ఎవరికి రాస్తాం? బ్యాంక్ మేనేజర్కి రాస్తాము, పర్సనల్ లెటర్ రాయం. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అవును. ప్రిన్సిపాల్కు రాయము, గవర్నమెంట్ అఫీషియల్కు రాయము. వాటికి రాసేటువంటిది ఏంటిది? ఫార్మల్. మనం రాసేది ఇన్ఫార్మల్. ఎవరికి అన్నాడు? సో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఓకే, నెక్స్ట్, ద సాల్యుటేషన్ ఇన్ ఫార్మల్ లెటర్ షుడ్ బి. ఫార్మల్ లెటర్లో అడిగిండు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు. ఫార్మలా, ఇన్ఫార్మలా? ఫార్మల్ అంటే అఫీషియల్. అఫీషియల్ లెటర్లో సాల్యుటేషన్ అంటే ఎక్కడ ఉంటుంది? ఇది లెటర్ అనుకుంటే డేటు, ఇక్కడ టూకి రాస్తాము, సబ్జెక్ట్ రాస్తాము, ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ అని రాస్తాము, చూడండి అది. సో ఫార్మల్ లెటర్లో ఎలా ఉండాలి? డియర్ ఫ్రెండ్ అని ఉంటుందా? నో. అఫీషియల్కి రాసేది హై డ్యూడ్ అని ఉంటుందా? ఉండదు. డియర్ సార్, మేడం ఉంటుంది. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈజ్ ఏ ఫార్మల్ లెటర్? కింద ఇచ్చినటువంటి వాటిలలో లెటర్ టు ఫ్రెండ్, లెటర్ టు కజిన్, లీవ్ అప్లికేషన్, బర్త్డే. సో ఫార్మల్ అంటే ఆఫీసర్కి రాసేది ఏది? లెటర్ టు ఫ్రెండ్ రాస్తామా? లేదు. లెటర్ టు కజినా? కాదు. బర్త్డే విషెసా? కాదు. ఆన్సర్ ఏమవుతుంది? లీవ్ అప్లికేషన్ ఏమవుతుంది? అది ఫార్మల్ లెటర్ అవుతుంది. హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఓకే, నువ్వు బాగానే ఉన్నావు అన్నట్టుగా ఎందులో అడుగుతావు? ఆఫీసర్ని అడుగుతామా? లేదు. కంప్లైంట్లో అడుగుతామా? లేదు. ఇన్ఫార్మల్ బిజినెస్ లెటర్లో అడుగుతామా? లేదు. ఇన్ఫార్మల్ లెటర్లో అడుగుతాం. రైట్. సో నువ్వు ఎలా ఉన్నావు, ఇటువంటి యోగక్షేమాలన్నీ అడిగేటువంటి ఎందులో అంటే పర్సనల్ లెటర్లో. రైట్. 19th, ద సిగ్నేచర్ షుడ్ బి ప్లేస్డ్ అబోవ్ ద డేట్, బిలో ద క్లోజింగ్ లైన్, ఎట్ ద టాప్, సెంటర్ ఆఫ్ పేజ్. ఇగో ఈ విధంగా ఉందనుకోండి. సిగ్నేచర్ ఎక్కడ చేస్తామని చెప్పుకున్నాము? ఇక్కడ చేస్తామని చెప్పుకున్నాం. సో ఎక్కడ? పైన క్లోజింగ్ అని రాస్తాం కదా ఇక్కడ. సో ఇక్కడ అంటే బిలో ద క్లోజింగ్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోను లైక్ చేయగలరు, మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయగలరు. ఫార్మల్ లెటర్ షుడ్ ఆల్వేస్ అవాయిడ్. ఫార్మల్ లెటర్లో మనం ఎప్పుడు అవాయిడ్ చేయవలసినవి అంటే కొన్నిటిని ఇంక్లూడ్ చేయకూడదు. ఏంటిది అది? పొలైట్ టోన్ ఉండాలి. నెక్స్ట్, షార్ట్ సెంటెన్సెస్ ఉండాలి. ఆఫీసర్కి రాసేది కాబట్టి చాట భారతం రాయొద్దు, షార్ట్ రాయాలి. స్లాంగ్ అండ్ ఇమోజీస్ ఫార్మల్ లెటర్లో రాస్తామా? నో, రాయకూడదు. క్లియర్ మెసేజ్ ఉండాలి. సో ఆన్సర్ ఏముంది? సి. సో ఇవి ఫార్మల్ లెటర్స్కు సంబంధించినటువంటి లాజిక్స్తో ఉన్నటువంటి బిట్స్. సో మిగతా ఇంకా చాలా ఉన్నాయి బిట్స్. వాటన్నిటిని నేను మళ్ళీ లైవ్ క్లాస్లో, ఓకే, లైవ్ ప్రాక్టీస్ టెస్ట్లో మీతోటి ప్రాక్టీస్ చేపిస్తాను. సో మీతో ప్రాక్టీస్ చేయించడం కోసమే ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టాను కాబట్టి అతి త్వరలోనే మళ్ళీ ఈ టాపిక్ మీద లైవ్ కూడా ఉంటుంది. సో అక్కడ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.